వాక్యము ద్వారా ప్రభు మాట్లాడతాడు. భూమి ఆకాశము గతించినా గతించవచ్చు, కానీ ఆయన మాటలో సున్నైనను చెప్పండి పొల్లైనను తప్పిపోతుంది. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న మాట మీకు పరిచయం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనాన్ని ఈ రాత్రి మన మూలవాక్యంగా ఒక పర్యాయం చదువుదామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి ఇలా మాట్లాడుతున్నాడు, ప్రభువా, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడును అన్నాడు. శతాధిపతి యేసు ప్రభుతో మాట్లాడుతున్న సందర్భం, నేను పాత్రుడను కాను, నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడు. యేసు ప్రభు వారు ఈ శతాధిపతితో మాట్లాడుతున్న సంగతులు మనం గమనించాలి. ఇంతకు ఎవరు ఈ శతాధిపతి? ఎందుకు యేసయ్య దగ్గరకు వచ్చాడు? ఒక శతాధిపతి అనే పదానికి అర్థం ఏంటి? కొన్ని సంగతులు మీకు పరిచయం చేస్తాను, జాగ్రత్తగా వినండి. శతం అంటే 100 అని అర్థం. ఎంత అండి? 100. శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి అని అర్థం. శతాధిపతి అనే పదాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే 100 మంది పోలీసుల మధ్య ఈయన పై స్థాయిలో ఉన్న వ్యక్తి. ఇంతకు ఈ శతాధిపతి ఎవరు? ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన అంటే, ఈ శతాధిపతిని గురించి బైబిల్ కొన్ని విషయాలు మనకు చెప్పింది. ఆనాటి రోమియోల యొక్క పరిపాలన విధానంలో ఒక్కొక్క ప్రాంతం మీద ఒక్కొక్క శతాధిపతిని ఏర్పాటు చేశారు. ఈ శతాధిపతి కెపెర్నహూము అనే ఒక స్థలానికి చెందిన శతాధిపతి. అర్థమైందండి? ఏమిటి? ఏ ఊరు అతను? మాట్లాడాలి మీరు. ఏందో మాకెందుకు అన్నట్టుండాలి, చెప్పండి. ఎవరు? కెపెర్నహూము అనే స్థలానికి చెందిన వ్యక్తి శతాధిపతి. ఈ శతాధిపతిని గురించిన సాక్ష్యం వాక్యంలో రాయబడింది. లూకా సువార్త 7:5లో అధికారులు కొంతమంది యేసయ్య దగ్గరకు వచ్చి ఈ శతాధిపతిని గురించే చెబుతున్నారు. అయ్యా, మన జనులను ప్రేమించిన వాడు మనకు సమాజ మందిరము తానే కట్టించాడు. ఈ శతాధిపతిని గురించిన సాక్ష్యం గమనించారండి. యూదులను ప్రేమించే మంచి మనసు కలిగినోడు ఆ యూదులందరూ కూడుకొని ప్రార్థనలు చేయటానికి అనుకూలంగా సమాజ మందిరాన్ని తానే కట్టించాడు. సమాజ మందిరాన్ని కట్టించాడండి అని అన్నాడు. గమనించండి, ఈ శతాధిపతి అంటే అర్థం ఏంటంటే 100 మంది మీద అధికారి. మొదటి విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వ్యక్తి ఈ శతాధిపతి అంటే కెపెర్నహూముకు చెందిన వ్యక్తి. కెపెర్నహూము అనే పట్టణానికి చెందిన అధికారి ఈ శతాధిపతి. ఈ శతాధిపతిని గురించి మంచి సాక్ష్యం ఉంది. గమనించారా? ఎక్కడైనా అధికారుల గురించిన సాక్ష్యం అంత మంచిగా మనకు కనపడదు. అధికారుల గురించి ఒక వ్యక్తి చవటం, ఎంత మంచి సాక్ష్యం చవటం మనం ఆశ్చర్యాన్ని కలిపి. ఈ శతాధిపతి యొక్క మంచి మనసు ఎలాంటిదో మనం చూడబోతున్నాం. ఎవరు ఈ శతాధిపతి అన్న సంగతులను కూలంకషంగా ధ్యానిస్తున్నాం. స్తోత్రం చెప్పండి. నిద్రపోయేవాళ్ళు చెప్పండి. లైన్లో ఉండాలి అండి. ఆ మధ్య ఒక పాస్టర్ గారు కోటానికి వెళ్ళారు. సాధారణంగా పాస్టర్ గారికైనా మాకు మైక్ ఇస్తే మాకు అప్పుడే కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ వచ్చింది. మేము 2 సార్లు ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఒకటి దయ్యాలు ఎలగొట్టేటప్పుడు, రెండోది జనం ఎక్కువ ఉన్నప్పుడు. దయ్యాలు ఎలగొట్టేటప్పుడు మాకు ఏ డైలాగ్ అవుతుంది? నేమ్ ఆఫ్ జీసస్. ఇక అంతకుమించి ఏం రాదు మాకు. జనం ఎక్కువ ఉంటే మాకు పూనకాలు వస్తాయి. ఆ రోజు 8 మంది పాస్టర్లను పిలిపించారు. మా కుటుంబస్తులు మరి ఇంకా ప్రేమ కలిగిన ఒక్కొక్కడు ఒక్కొక్క గంట చెప్పి రేతి 2:30 చేసి, రేతి 2:30కు సభలండి. ఎవడింటాడు వాక్యం? వినరు కదా. అప్పుడు పాస్టర్ గారు మైక్ తీసుకొని పాట పాడటం మొదలు పెట్టాడు. కలువర పడినే కుండల వైపు నా
కన్నులేతుదనా. ఏం పాడే నేను? కొండన్నానా కుండన్నానా? జనమేమో కొండలకి వెళ్ళి చూస్తున్నారు, ఆరిపోతానే. రెండింటికి ఏమైపోయింది? కడుపాత్ర వాళ్ళు ఉంటారు కదండి, ఉంటారా ఉండరా? కాబట్టి ప్రియులారా, గమనించాల్సిన విషయాలు కూలంకషంగా కొన్ని విషయాలు చెబుతాను, అర్థం చేసుకోండి. ఈ శతాధిపతిని గురించిన సంగతులను మనం ధ్యానిస్తే, ఇతడు 100 మంది మీద అధికారిగా ఉండి కెఫర్నహూము అనే ప్రాంతంలో అధికారిగా ఉన్నాడు. ఇతను గురించిన సాక్ష్యం ఏం చెబుతున్నారు ప్రజలు? మంచి మనసు కలిగినోడయ్యా, ప్రేమ కలిగినోడు, మనమందరము కూడుకోవటానికి చర్చిని, సమాజ మందిరాన్ని ఆయనే కట్టించి మనకిచ్చిన ఎంత మంచి వ్యక్తి అండి. ఆయన మందిరాన్ని కట్టించి, అయ్యా మీరు ఆరాధించుకోవటానికి ఈ మందిరం మీకు కావాలి కదా అని వారందరి కొరకు కెఫర్నహూములో మందిరాన్ని కట్టించిన వ్యక్తి. ఇతని మంచి హృదయాన్ని గమనించండి, ఈ మాట చదవాలి. ఎందుకు శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చాడు అంటే, వాక్యంలోని విషయం చూడండి. 8వ అధ్యాయం 6వ వచనములో ఏమి రాయబడింది? ఆయనను వేడుకొనుటకు యేసయ్య దగ్గరకు వచ్చినాడు. శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాడు. ఎవరిని వేడుకున్నాడంటే? మాట్లాడాలి. ఎవరిని వేడుకున్నారు? ఆయన అంటే మీ ఆయన కాదు. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువారు. ఒక అధికారి ఎందుకు వచ్చాడు యేసు ప్రభు దగ్గర? వేడుకుంటున్నాడు. తన కోసం కాదు, తన దాసుడు బాగుపడాలని. స్తోత్రం చెప్పండి. దాసుడు అంటే అర్థం ఏంటంటే పనివాడు. తన దగ్గర పనిచేసే పనివాడు పక్షరోగంతో పక్షవాయువు అయిపోయి కాళ్ళు చేతులు పడిచేయక పడిపోయి ఉంటే ఆ వ్యక్తిని బాగు చేయమని డాక్టర్ గారి దగ్గర కాదు, యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి అండి. ఎంత విశ్వాసం కలిగిన వాడు. తన కోసం కాదు, తన దాసుని కోసం వెళ్ళాడు. గమనించారండి? తన దాసుని దగ్గరికి వెళ్ళి తన దాసుని కోసం యేసయ్య దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. తనకు అవసరం ఉందని వేడుకోవటంలా, తన దాసుడు బాగుపడాలని. ఈరోజు మనలో ఎంతమంది ఇతరులు బాగు కొరకు ప్రార్థన చేస్తున్నారు? మనలో ఎంతమంది ఇతరులు మారాలని ప్రార్థన చేస్తున్నారు? ఇతరులు క్షేమం పొందాలని మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? తిమోతి పత్రికలో రాయబడిన మాట, మీరు సుఖముగా సౌఖ్యముగా నెమ్మది కలిగి బ్రతుకుతున్నట్లు అనేకులు రాజుల కొరకు మనుష్యులైన వారందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలను యాచనలను చేయుడి. ఎవరి జీవితంలో అయితే ఇతరుల కోసం ప్రార్థన చేసే అనుభవాలు ఉంటాయో వారు నెమ్మది కలిగి జీవిస్తారట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా చేశారండి ఇతరుల కోసం ప్రార్థన? అది ఉంటే మనం ఎందుకు ఎట్టుంటాం? ఏ రోజైనా ఇతరుల కోసం ప్రార్థన చేశారండి? సరే మీ సంగతి చెప్పండి, నా కోసం ఎప్పుడైనా చేశారా? అందుకే ఆల్ నైట్ ప్రార్థన. ఇతరుల కోసం మిమ్మల్ని ప్రార్థన చేయటం ఎలాగో నేర్పటానికి కొరకే ఈ ప్రార్థనలు. దాసుడు స్వస్థపరచకపోతే, పనోడు రోగంలో ఉంటే ఈయనకెందుకండి? 100 మంది పనోళ్ళు ఉన్నారు ఆయనకి, ఒక్కడ పోతే పనేంటి? ఇందులో యేసయ్య ప్రేమ మీకు కనపడిందా? యేసయ్య దగ్గర ఆయన చెప్పిన మాట, మందలో నుండి ఒక్క గొర్రె తప్పిపోతే ఒక్క గొర్రె కోసం యేసయ్య మందని విడిచి ఎదికాడా లేదా? దాసుని కొరకు ఆరాటపడుతున్న శతాధిపతి, ప్రేమ కలిగిన శతాధిపతి. ఈ మాట చెప్పి యాజకులు, ఆ దినములో ఉన్న యూదుల పెద్దలు కొంతమంది, అయ్యా ఆయన చాలా మంచోడు, తన దాసుడు రోగములో ఉన్నాడని బాధపడుతున్నాడు, దయచేసి ఆయనకు మేలు పొందటానికి అర్హుడు, ఆయన దగ్గరికి వెళ్దాం రాండి అని యేసు ప్రభుని ఆనాటి సమాజములో ఉన్న యూదుల పెద్దలందరూ కలిసి అడిగితే యేసయ్య అన్నాడు, సరే పదాం పాండి అని వారితో కలిసి వస్తుంటే, యేసు ప్రభువు తన ఇంటికి వస్తున్నాడన్న సంగతిని ఎరిగిన శతాధిపతి పనోని పిలిచి చెబుతున్నాడు, ఇటు రా బాబు, ఇటు రా బాబు, ఆయన దగ్గరికి ఈ మాట చెప్పు, నీవు నా ఇంటిలోనికి రావచ్చుటకు నేను పాత్రుడను కాను. అయ్యా మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఈ అధ్యాయంలో కల్లా ఇది ప్రధానమైన వచనం. నేను పాత్రుడను కాను అంటున్నాడు. అతడు పాత్రుడని యూదులు పెద్దలు సాక్ష్యం ఇచ్చినారు.
అధికారం కలిగినోడేనండి, అవునా కాదా? చెప్పడండి. అధికారం కలిగినోడు, హోదా కలిగిన వాడు, 100 మంది పనోళ్ళు ఆయన కింద ఉన్నాడు, అన్ని విషయంలో యోగ్యుడే. అయితే యోగ్యుడు అని యూదుల పెద్దలు చెప్పారు. మంచోడు సార్, అయ్యా మంచోడండి ఆయన మేలు పొందటానికి అర్హుడని వాళ్ళు చెబితే, ఈ శతాధిపతి ఏమంటున్నాడు? నీవు నా ఇంటిలోకి వచ్చుటకు చెప్పండి, నేను పాత్రుడను కాను. పాత్రుడు అంటే యోగ్యుడు అని అర్థం. ఏమిటి ఈ మాటలో అర్థం? ఒక అధికారి అయినప్పటికీ కూడా యేసయ్య దగ్గర ఆయన తగ్గించుకొని మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. తగ్గించుకున్నాడా లేడండి? తగ్గింపు జీవితం అంటే అర్థమేంటి? గర్వించటానికి ఎన్నో యోగ్యతలు నీకున్నా ఆ యోగ్యతలు కాకుండా దేవుని బట్టి తగ్గించుకుంటావు చూసారా, అది తగ్గింపు జీవితం. నేను యేసు ప్రభువుని నమ్మి నా మెడికల్ కోర్స్ చదువుతున్నాను విశాఖపట్నంలో. యూత్ క్యాంప్ జరుగుతుంది. వినండి ఈ వచనాన్ని. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీ మధ్యకి రాకముందప్పుడు ఆల్ నైట్లు ఎక్కువ నాకు, మిమ్మల్ని నిద్ర నేనే ఆడబోనిస్తా. వినండి, ఆ యూత్ క్యాంప్ జరుగుతుంటే అక్కడ ఉన్న కొంతమంది ఆ సహోదరులు, తమ్ముడు నువ్వు కూడా రాయ్యా యూత్ క్యాంప్కి, మంచి దైవజనుడు వస్తున్నాడు అన్నాడు. నేను ప్రార్థనకి ఎలాగెళ్తానో చెబుతాను చూడండి. ప్రార్థనకి గంట ముందు పోతా. ఎందుకు? అక్కడ ఏదన్నా పరిచర్య చేయటానికి ప్రభు నాకు అవకాశం ఇస్తాడని. నేను వెళ్ళానండి, అన్ని రెడీ చేస్తున్నారు, సౌండ్ సిస్టమ్ ఎవడు పెట్టేది వాడు పెడుతున్నాడు. నేను అలాగ టాయిలెట్కి వెళ్ళి వచ్చాను, కొంచెం వాష్రూమ్కి వెళ్ళి వద్దామని. ఒక ఆయన ఇక్కడ వరకు బన్నీ వేసి, వినండి ఈ మాట, ఒక బకెట్ పట్టుకొని, పెనాయిల్ డబ్బా పట్టుకొని, బ్రష్ ఒకటి పట్టుకొని, చీపురు ఒకటి పట్టుకొని బాత్రూమ్లు గడుగుతున్నాడు ఆయన. నేను ఎన్నో నా పని చేసుకోవద్దు, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ నాకు అప్పుడు, ఇప్పుడు లేవులేండి. నేనన్నాను, ఓయ్ ఏందది శుభ్రం గడుగాయా, ఏంది నువ్వు అన్నా. ఆ తమ్ముడా నేను శుభ్రం గడుగుతాను, నీ పని చూసుకొని పో అన్నా. అంత అయిపోయింది, పాటలు పాడారు. ఇప్పుడు వాకింగ్ అవటానికి మన మధ్యలో జక్కయ్య అన్న వస్తానన్నాడు. ఆ సేవకుడు పేరు జక్కయ్య. ఏ సేవకుడు బాత్రూమ్లు గడిగాడు, అదే సేవకుడు బలిపీఠం ఎక్కి వాక్యం చెబుతున్నాడండి. నాకు కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. ఏంటి తగ్గింపు జీవితం? ఏంటి ఈ యొక్క విధేయత? యేసయ్య మనసు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, అనేకులకు పరిచర్య చేయటానికి వచ్చినాడు. ఏ రోజైనా మీరు శిష్యుల పాదాలు గడిగిన నాయకుడిని చూసినారా? యేసయ్య శిష్యులు పాదాలు కడిగాడండి. ఎంత తగ్గించుకున్నాడు? ఒక వ్యక్తి కాళ్ళు కడగాలంటే నేల మట్టుకు వంగాల. యేసయ్య శిష్యులు పాదాలు కడిగాడు. ఆయన వాక్యం చెబుతుంటే ఏం చెప్పాను చెల్లి, మాంసం ముక్కలు కైమా కొడతారు చూసారా, కస 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 నరికినట్టు బోరుని ఏడ్చా నేను. అంత అయిపోయిన తర్వాత నా మనసులో క్షమాపణ కోరాలని ఆలోచన కలిగి, కూటమంతా అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళన్నా, నేను తెలియక మిమ్మల్ని ఇలాగ అనుకున్నానన్నా, వందనాలు, నన్ను క్షమించండి అంటే ఆయన చెప్పాడు, తమ్ముడా నా గురించి నీకు తెలియదు కదా, యేసు ప్రభువుని నమ్మినప్పుడు బాత్రూంలు గడిగే పరిచర్య వాళ్ళ దైవజనుడు ఆయనకి అప్పగిస్తే, ఆయన విజయనగరం జిల్లాకి ట్యాక్స్ కలెక్టర్. ఆయన ట్యాక్స్ కలెక్టర్ అండి. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికి కూడా ప్రతి ఆదివారం బాత్రూమ్ గడగటానికి 2 గంటల ముందు వస్తారు. ఎంత ఎమర్జెన్సీ పని ఉన్నా. ఏమిటి దాని అర్థం? ఈరోజు ఇలాంటి ప్రజలు ఉన్నారా? సమాజాన్ని పరిశీలన చేసే సంఘాలు ఉన్నాయా? వాస్తవమే. ఆ శతాధిపతి అధికారము కలిగిన వాడైనప్పటికీ కూడా ఏమన్నాడు? నీవు నా ఇంటిలోకి వచ్చుటకు మాట్లాడండి, నేను పాత్రుడను. పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ఇలా తగ్గించుకున్నారు. పరిశుద్ధ గ్రంథంలో అనేకులు తగ్గించుకున్నారు. వాక్యం మనకు నేర్పిస్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఎవడైతే తన్ను తాను హెచ్చించుకొని డాంభికముగా మాట్లాడతాడో వాడు నేల మట్టుకు తగ్గించబడతాడు. ప్రియులారా, ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదవగలిగితే, అక్కడ యాకోబు తన జీవితమును గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నాలో ఏమీ లేదు, నేను ఈ చేతి కర్రతో ఈ నది దాటి వెళ్ళిపోయాను, ఇప్పుడు నేను మహా 2 సమూహములుగా అయ్యాను, ఇంతగా నీవు నన్ను ఆశీర్వదించుటకు నేను అపాత్రుడను అన్నాడు యాకోబు.
యాకోబు జీవితంలో ఉన్న ఆ మేలైన ఘట్టం మీకు గుర్తుందా? చేతి కర్రతో తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయిన యాకోబు ఇప్పుడు 2 బలమైన మందలు కలిగిన సమూహములతో నింపబడి తిరిగి వచ్చాడు. ఖాళీ చేతులతో యాకోబు వెళితే 2 చేతల నిండా సమృద్ధి అయిన సంపదతో తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పుడు అంటున్నాడు యాకోబు, ఇదంతా నా వల్ల కాదయ్యా, ఇదంతా నేను సంపాదించలేదు, ఇదంతా నా వల్ల జరగలేదు, ఇదంతా నీవే ఇచ్చావు, ఇంతగా నన్ను దీవించటానికి నేను అపాత్రుడను అన్నాడు యాకోబు. స్తోత్రం చెబుతారా? మీకు ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా చూడాలి. నేను పాత్రుడను కాను అని శతాధిపతి అన్నాడంటే ఆ మాటకు అర్థం ఏంటో చెప్పనా? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఒక అధికారయ్యుండి కూడా తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా తగ్గించుకున్నాడో, ఏమండి ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నేను పాత్రుడను కాను. మత్తయి సువార్త 3:11 బాప్తిసమిచ్చు యోహాను వేల మంది ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు. వేల మంది సమూహం ఆయన దగ్గరకు వస్తే ఆయన అన్నాడు, నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, నేను ఆయన చెప్పులను మోయటానికైనా చెప్పులను విప్పుటకైనా నేను యోగ్యుడను కాదు. ప్రజలందరూ కలిసేమో గమనించండి, వినండి అమ్మా, వినండి, జాగ్రత్తగా వినండి. ప్రజలందరూ కలిసేమో యోహాను గొప్పోడు అంటే యోహాను అన్నాడు, నాకంటే గొప్పోడు వెనకొస్తున్నాడు అన్నాడు. ఆయన చెప్పులు మోయటానికి కూడా నాకు యోగ్యత లేదు. ఎంత తగ్గించుకున్నాడంటే నేల మట్టు. తగ్గింపు జీవితం ఉందా? తగ్గించుకునే మనసు ఎక్కడైనా ఉందా? కనిపిస్తుందంటారా? తగ్గించుకోవటం నేర్చుకోవాలి. శతాధిపతి అధికారి అయినప్పటికీ కూడా ఆయన ఎంతగా తగ్గించుకున్నాడండి. ఏమన్నాడు శతాధిపతి? చెప్పాలా? ఏమన్నాడు? నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుడును కాను అన్నాడు. ఆయన అంటాడు, అయ్యా ఆయన శ్రమ పుచ్చుకోవద్దు, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు. ఎవరి దాసుడు అండి? ఇప్పుడు చెప్పండి, యేసయ్యని వచ్చి తాకమన్నాడా? మాట మాత్రం సెలవిమన్నాడా? ఒక ఆమె నా దగ్గరికి ఎంత పుట్టి తీసుకొచ్చింది. ఏందమ్మా అన్న? నూనెయ్యా అన్న. ఎక్కడదమ్మా అన్న? తైలాభిషేకం అంది. సరే ప్రార్థన చేస్తాను రామ్మ అన్న. వచ్చిన తర్వాత నీ దయ్యో రాత్రి నుంచి ఈ చెవు తెగ పోటు తీసుకుంటుంది కానీ చెవులో పోయా. నేను ప్రార్థన చేస్తానంటే ఆమంటది ప్రార్థన చేస్తే చేసాక ముందర చెవులో పోయా. ఇప్పుడు మీరు గమనించండి, శతాధిపతికి ఉన్న విశ్వాసం ఏంటి? యేసయ్య మాటను నమ్మాడా? యేసయ్య చేతులు పట్టుకోవాలని నమ్మాడా? ఏమి నమ్మాడంటే, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు కొన్ని సంగతులు చూడాలి. శతాధిపతిలో ఉన్న అద్భుతమైన విషయాలను మనం కూలంకషంగా ధ్యానిస్తున్నాం. శతాధిపతి యేసయ్యను చూసి అన్నాడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అంటే తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నారు. అబ్రహాము తగ్గించుకున్నాడు, అయ్యా నేను దుమ్మును ధూళిని, నేను దుమ్ము ధూళినన్న అబ్రహాము తగ్గించుకున్నాడు. మిన్నల్లునయ్యా నేను అన్నాడు దావీదు, నాలో ఏమీ లేదయ్యా అంటాడు యోహాను. నేను ఏమయ్యానన్నది యేసయ్యా నీ కృపేనయ్యా అంటాడు పౌలు. భక్తులు ఎంతో మంది తగ్గించుకున్నారు. భక్తి జీవితంలో మనం ఎదిగే కొద్దీ తగ్గింపు జీవితం మనకు వస్తుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పరేంటండి. నేను ఎంతటి వాడను అనేదానికన్నా నేను ఏంటో నీకు తెలుసు అనేదానికి చాలా తేడా ఉంది. గమనించండి సంగతులు.
మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు ఏమంటాడండి? స్వస్థత. యేసయ్య మాటల్లో స్వస్థత ఉందని అతను నమ్మాడు. అది విశ్వాసం. ఏమండి, ఎక్కడ స్వస్థత ఉంది? యేసయ్య మాట. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను పాత్రుడను కాను, నా కింద అధికారులు ఉన్నారయ్యా, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. 100 మంది నా కింద పనోళ్ళు ఉన్నారు, అయినను శ్రమ పుచ్చుకోవద్దు, నీ ఉన్న స్థలంలోనే ఒక్క మాట చెప్పు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఆహా, ఏమి చెప్పాడండి శతాధిపతి. యేసయ్య మాటల్లో శక్తి ఉందని ఆ శతాధిపతికి అర్థమైంది. నీకు అర్థమైందా? యేసయ్య మాటల్లో పవర్ ఉందనే సంగతి శతాధిపతికి తెలిసింది. మనకు తెలుస్తుందా? ఈ రాత్రి గమనించాలి. యేసయ్య మాట ఏం చేస్తుందంటే, ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం చెప్పండి. యేసయ్య మాట ఏం చేస్తుందండి? ఎప్పుడైనా విన్నారా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. ఏం చెప్పాడండి భక్తుడు? ఏం రాశాడు? బువ్వే నన్ను బతికిచ్చిద్దన్నాడా? మాట బతికిచ్చిద్దన్నాడా? సైతానుగాడు ఏం చెబుతాడంటే, మనల్ని బువ్వ దగ్గరకు తీసుకెళ్తాడు. నేను చెప్పట్లేదండి, వాక్యంలో ఉన్న విషయాలు. యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్న తరువాత సాతానుగాడు వచ్చి అన్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నీవు ఆకలితో ఉన్నావు కాబట్టి రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినో, ఆకలి తీర్చుకన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? రే పిచ్చోడా, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడంట. చప్పట్ల కొట్టి యేసయ్యని గణపరుచుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మనుష్యుడు బ్రతకాలి అంటే దేవుని వాక్యం కావాలి. యేసయ్య మాట ఏం చేయగలదు? కొన్ని సంగతులను చూద్దాం. యేసయ్య మాట ఏం చేస్తుందంటే, యేసయ్య మాట దయ్యాలను ఎల్లగొట్టే శక్తి యేసయ్య మాటలో ఉంది. స్తోత్రం చెబుతారండి. మార్కు సువార్త 9:25. మార్కు సువార్త 9వ అధ్యాయం 25-26 వచనాల్లో యేసు ప్రభు దగ్గరికి ఒక దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకుని వచ్చినారు. 25-26 వచనాలు. జనులు గుంపు కూడి తమ యొద్దకు పరిగెత్తుకు వచ్చుట యేసు చూచి, మోగవైన చెడ్డ దైవమా, వాణ్ణి వదిలిపోము, ఇకను వానిలో ప్రవేశించొద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించినప్పుడు అప్పుడు అది కేక వేసి వాణ్ణి ఎంతో విలవిలలాడించి వదిలిపోయిను. అంతటా వాడు చచ్చిపోయిన వలెనని ఉండినని గనుక అనేకులు వాడు చనిపోయిననుకున్నారు. అయితే యేసు వాని చేయి ముట్టి లేవనెత్తగా వారు నిలబడ్డారు. ఒక ఆయనకి దయ్యం పట్టింది. ఏ దయ్యం అంటే, అమ్మా వినండి, మోగ దయ్యం. ఏ దయ్యం? మోగ దయ్యం. ఏమన్నా చెప్పు, మాట్లాడు. అమ్మ వాక్యం అర్థమైందా? ఏం చెప్పానమ్మా? అమ్మ ఏదన్నా విన్నావా? మోగతనం, స్పందించలేని స్థితి. ఒక చెవిటి దయ్యం యేసు ఒక వ్యక్తికి పడితే చాలా మంది యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చినారు. యేసు ప్రభువారు అన్నాడు, ఏయ్ చెవిటి మోగ దయ్యమా, అతనిలో నుండి వెళ్ళమని నేను ఆజ్ఞాపించుచున్నాను అనగానే వానిలో నుండి ఆ చెవిటి దయ్యం వెళ్ళి గిల్లగిల్లగిల్లలాడిచ్చి వాడు యేసు కోల్పి పడిపోయాడు. అందరూ అనుకున్నారు, ఉదయం గారు అందరూ అనుకున్నారు చచ్చిపోయాడు అనుకున్నారు. అయ్యో ఇడు చచ్చిపోయాడు, ఇంకేముందే అనుకున్నారు. యేసయ్య వెళ్ళి వాని చేయి పట్టుకొని లే అనగానే వాడు లేచి నిలబడేను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ మోగదయ్యాన్ని వెళ్ళగొట్టడానికి యేసయ్య ఏమన్నాడు? నోటి మాటతో గద్దించాడు. యేసయ్య మాట ద్వారా దయ్యములు వెళ్ళగొట్టినట్లు వాక్యములు అనేక ఆధారాలు ఉన్నాయి. మరొక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను.
107వ కీర్తన 20వ వాక్యంలో భక్తుడు ఇలా రాస్తూ అన్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని రాశాడు. బాగుపడటానికి దేవుడు పంపినది ఏంటంటే వాక్కు. వాక్కు అనగా వాక్యం. యేసయ్య వాక్యం ఒక రోగిని స్వస్థపరిచిద్ది. స్తోత్రం చెప్పండి. అయిపోయింది. నేను మీ బాధ చూశాను కానీ తొందరగా ముగిస్తున్నా. అమ్మా వినండి. యేసయ్య మాటలో శక్తి ఉందని మనలో ఎంతమంది నమ్ముతున్నారండి? చెప్పరంటే ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన మాట చెబితే దయ్యాలు గడగడగల్లాడి వెళ్ళిపోతున్నాయి. ఎన్నో పర్యాయాలు యేసయ్య దయ్యాలతో మాట్లాడాడు. ఆయన మాట వింటే దయ్యాలు హడలెత్తిపోతున్నాయి. యేసయ్య మాట ఎలాంటిది అన్న సంగతులను చూస్తుంటే రెండవ సంగతి కీర్తన 107:20 ఏమి రాయబడింది? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. బాగు చేశాడంటే స్వస్థపరిచాడని అర్థం. ఆయన వాక్యం ఎప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిద్ది, ఎప్పుడు బాగు చేస్తుందంటే గమనించండి ఈ సంగతులు. ప్రార్థన చేసినప్పుడు. ఎప్పుడండి? మొరపెట్టాలి. ప్రభువా నన్ను బాగు చేయని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నారా? 30వ కీర్తన 2వ వచనంలో యెహోవాకు వారు మొరపెట్టగా వారు వారి మొర విని వారిని ఆయన బాగు చేసెను అని రాయబడింది. యేసయ్య వాక్యం, యేసయ్య మాట ఏం చేస్తుందంటే ఒకటి దయ్యాలను వెళ్ళగొట్టిద్ది, రెండవ సంగతి ఏంటంటే బాగు చేస్తుంది. అమ్మా, నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖము కలిగినా, ఏ రోగము నిన్ను వేధిస్తున్నా, నీవు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయటం. గట్టిగా చెప్పండి, ఏం చేయాలంటే? ఏమో మొరపెట్టడం అంటే ఏంటంటే, మొరపెట్టడం అంటే ప్రార్థన చేయటం. ఒక ఆయనకి మరణకరమైన రోగం బైబిల్ గ్రంథంలో వచ్చింది, రాజుల 2వ గ్రంథం. ఈ సంగతులన్నీ మీకు తెలుసు. తరువాత మీరు కొంచెం ఆలోచన చేయండి, మనసులో ఉంచుకోనండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇశ్రాయేలీల మీద అధికారిగా నియమించబడిన హిజ్కియా అనే ఒక రాజుకి మరణకరమైన రోగం వచ్చింది. ఏ రోగం అంటే క్షయ, క్యాన్సర్ గడ్డ వచ్చిందండి ఆయనకి. తెలుసండి మీకు? రాజపుండు, రాజకురుపులు అంటారు. అవి ఉన్నప్పుడు లోపల చర్మం అంతా తినేస్తా ఉంటది. అయితే ఆ రోజు దేవుని ప్రవక్త అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు, బాబు నీవు మరణం అవుతున్నావు, నువ్వు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో తొందర చేసి అని ఆ ప్రవక్త చెప్పి వెళ్ళిపోతుంటే హిజ్కియా ఏడవటం మొదలు పెట్టినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. డాక్టర్ గారు వచ్చి ఇంక నీ పని అయిపోయింది అమ్మ అన్నాడు అనుకో, బోరు ఏడుస్తావు గాని అదేదో యేసయ్య దగ్గర ఏడవచ్చు. రాజు ఎక్కడ ఏడ్చాడు చెప్పరంటే? ఎక్కడ ఏడ్చారు? దేవుని దగ్గర. ఇల్లు అంటున్నాడు, అయ్యా బాల్య దినము నుండి నేను యథార్థవంతుడికి ఎలాగున్నానో నీకు తెలుసు ప్రభువా. ఈ సర్వ సమాజంలో నేను ఎలా జీవించానో, నీతి న్యాయములు కలిగి ఎలా బ్రతికానో అయ్యా నీకు తెలుసు కదని గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడట. ఆ ప్రార్థన ముగించక ముందే యేసయ్య ఆ ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రవక్తగా చెప్పినాడు, హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయటం నేను విన్నాను. నీవు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు, నీవు నాకు మొర్ర పెట్టేవు కాబట్టి నేను నిన్ను బాగు చేస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు హిజ్కియాకు. స్తోత్రం చెబుతారండి. హిజ్కియాని ఎట్ట బాగు చేశాడు ఆయన? మాట ద్వారా. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడంటే మరొక 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను అన్నాడు. ఇది నాకెట్ట తెలిసింది ప్రభు అంటే, ఆ రోజుల్లో సమయాన్ని చూడటానికి అహజు అనే ఒక గడియారం ఉండేది. మీరు గమనించండి, సూర్యుడు తల మీద ఉన్నప్పుడు మన నీడ చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా? ముగిస్తున్నాను, చెప్పండి. చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా? సూర్యుడు వెనకుంటే నీడ ఇటు పొడవుగా ఉంటుంది, సూర్యుడు ఇటు వస్తే నీడ ఇటు వెళ్ళిద్ది.
ఈ సంగతి రాజుకి రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ బాగా తెలుసండి. అయితే ప్రభు ఏం చెప్పాడో చెప్పనా, సూర్యుడు నీ ఎదురుగా వచ్చినప్పుడు నీడ ఎనికెళ్ళదు, 15 మెట్లు ముందుకెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటో చెప్పనా, నీ కాలగతులన్నీ నా దేవుని చేతిలో ఉన్నాయి. ఆయుష్ను తీయగలిగేది ఆయనే, ఆయుష్ను పొడిగించేది ఆయనే. మరొక 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను హిజ్కియా అని ప్రభు తన వాక్కును తన సేవకుని ద్వారా పంపినాడు. ఇలా అనేక సంగతులు వాక్యంలో రాయబడ్డాయి. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యం మీద ఎంతమంది నమ్మకం ఉంచుతున్నారండి ఈరోజు? చెప్పరేంటి, మాట్లాడరేంటి? ఈ నూనె తీసుకొచ్చి నా దుంప దించుతున్నారు. ఒక ఆమె అంజూరుకాయ తీసుకొచ్చి నా పాడిగట్ట నా తల మీద పోయి పొయ్యమ్మన్న. ఈ దినాన్ని పాస్టర్ గారు భలేగా ఉంటుంది అన్న. దేనికి అమ్మ గాడిదల? ఎక్కడ నమ్మకం ఉండాలా చెప్ప. శతాధిపతి నమ్మకం ఎక్కడ? వాక్యం. శతాధిపతి యొక్క విశ్వాసం ఎక్కడంటే, అయ్యా నీవు మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థత పొందుతాడంటే యేసయ్య ఆ మాటను విని ఆశ్చర్యపోయాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆశ్చర్యపోయాడంటే, అతనిలో ఉన్న విశ్వాసం ఆయన వాక్యాన్ని విన్నోళ్ళకి లేదండోయ్. ఆయన అనకున్న యూదులకు లేదు, ఆయన అద్భుతాలు చేసిన ప్రజలకు లేదు, ఆయన అద్భుత సూచక్రియలు చూసిన వాళ్ళు నమ్మలా. శతాధిపతి నమ్మాడు, ఆశ్చర్యపోయాడు. అనేకులు రాజ్య సంబంధులు ఆ దినమున బయట ఉంటారు, మీరు లోపల ఉంటారండి. దేవుడు ఇలాగన్నాడు ఆ శతాధిపతిని చూసి, ఇశ్రాయేలీలో ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను ఎవరిని చూడలేదు. ఆశ్చర్యపోయాడు యేసయ్య. యేసయ్యని మనస్సు గెలిచాడు ఈ శతాధిపతి. నీవు నా ఇంటిలోకి రావటానికి నాకు యోగ్యత లేదయ్యా, మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థత పొందుతాడు. సోదరుడా సోదరి, యేసయ్య నీ విశ్వాసాన్ని చూస్తా. నా సందేశం ముగిస్తున్నాను, గమనించండి. నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. నీ లోపల ఉన్న నమ్మకత్వాన్ని చూస్తాడు. నీ లోపల ఆయన మీద ఉన్న ఆకాంక్షను చూస్తాడు. నీ లోపలికి చూసే దేవుడు నీ పై రూపాన్ని చూడడు. గమనించండి. చాలా మంది అనుకుంటున్నారు పై రూపాన్ని చూస్తున్నారులే అనుకుంటున్నారు. యేసయ్య పై రూపాన్ని చూడడు. స్తోత్రం చెప్పండి. ఏం చూస్తాడండి? లోపల లోపల చూస్తాడు, లోపలికి చూస్తాడు. శతాధిపతి పై రూపాన్ని చూడాల, యేసయ్య లోపలకు చూసేలేకే ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆహా, నీలో ఉన్న విశ్వాసం ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి లేదు, నా వెనక నుండి వచ్చే ఈ మహా సమూహములు ఎవరికి లేదు. ఇంతటి విశ్వాసం ఉన్నట్లు నేను కనగనలేదు. నీ విశ్వాసము చొప్పున నీకు జరుగును గాక అన్నాడంతే. ఆ మాట అన్న మరుక్షణమే ఆ పక్షవాయువుతో మంచం మీద ఎన్నో దినములుగా బాధపడుతున్న ఆ శతాధిపతి దాసుడు ఎమ్మటనే లేచి స్వస్థత పొందాడు. చప్పట్ల కొట్టి యేసయ్యను గణపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. శతాధిపతికి ఉన్న విశ్వాసం నీకుందా? శతాధిపతి జీవితంలో ఉన్న ఆ తగ్గింపు మనస్సు నీకుందా? శతాధిపతి ఆ హృదయంలో ఉన్న విశ్వాసం నీలో నాలో ఎంతమందికి ఉందండి? నన్ను నేను పరిశీలన చేసుకుంటా, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటారా? ఎంత ఆశ్చర్యమైన కార్యం! ప్రభు నమ్మదగిన వాస్తవమే, నిజమే ఈ సంగతులని. శతాధిపతి యొక్క విశ్వాసం ఆయన్ని బాగు చేసి, అవునంటారా కాదంటారండి? అనేకులు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, అనేకులు యేసయ్యని వెంబడించినప్పుడు ఆయన ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. 1000 కోట్ల రూపాయల కన్నా విలువైనది ఏంటంటే యేసయ్య వాక్యం. స్తోత్రం చెబుతారండి. ఆయన మీద నమ్మకం ఉంచిన వాడు కదల్చబడడు. విశ్వాసముతో మనం ప్రార్థన